ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి వద్ద కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న బ్యూటీ పార్లర్ను వెంటనే నిలిపివేయాలని పుట్టపర్తి నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ ప్రహ్లాద్కు, చైర్మన్ ఓపులపతికు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా తాత తండ్రుల వారసత్వం నుండి సంక్రమించిన కుల వృత్తిని ఆధారంగా చేసుకొని పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సేవింగ్ సెలూన్ షాపులు పెట్టుకొని దాదాపు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. అలాంటిది పుట్టపర్తి పట్టణంలో నాయి బ్రాహ్మణుల జీవనోపాధిపై కడుపు కొట్టే విధంగా కార్పొరేట్ స్థాయిలో బ్యూటీ పార్లర్ పెట్టడం సమంజసం కాదన్నారు. అదేవిధంగా ఈ పార్లర్ నందు మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారికి ఈ పార్లర్ నందు అవకాశం ఇవ్వకుండా నిర్వహించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మీసాల శ్రీనివాసులు, గోపి, నాగరాజు, రమణ, శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్, మల్లి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని నాయ బ్రాహ్మణ సంఘం తరఫున మేము తెలియజేయడం, ఎక్కడో చెన్నై నగరం నుంచి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడికి వచ్చి నాయ బ్రాహ్మణులు నిర్వహించుకునేటువంటి సెలూన్లను కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ నిర్వహించే దానివల్ల ఈ చుట్టుపక్కల సుమారు దరిదాపు 400 కుటుంబాలు, నాయ బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళ వాళ్ళ తండ్రి గారి నుంచి, తాతగారి నుంచి సంక్రమించినటువంటి కులవృత్తిని చేసుకొని దాంతో జీవనాధారం చేసుకుంటున్నారు. ఏదో రోజుకు 500లో 300లో సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వీళ్ళ పొట్ట కొట్టడాని కోసం కార్పొరేట్ స్థాయిలో ధనవంతులైనటువంటి కొందరు వ్యక్తులు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోకి ఇచ్చేసి ఇక్కడ కొంతమంది నాయ బ్రాహ్మణ కులవృత్తిని ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళ పొట్ట కొట్టడానికి నాయ బ్రాహ్మణ సెలూన్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో స్థాపించి వాళ్ళ జీవన విధానానికి భంగం కలిగిస్తున్నారు. కాబట్టి ఇది నాయ బ్రాహ్మణ సంఘం తరపున మేమంతా ఖండిస్తున్నాం. దీనిపైన జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ గారు కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ స్థానికంగా తాత ముత్తాతల కాలం నుండి తమ కులవృత్తిని చేసుకుని జీవనాధారం పొందినట్టు వారి పొట్ట కొట్టకుండా వారిని జీవనోపాధి కలిగించేందుకు వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా, కార్పొరేట్ సంస్థలైనటువంటి వారిని ఇక్కడి నుంచి తరిమివేయవలసిందిగా మేము అధికారులకు ఇందు మూలంగా మేము తెలియజేసుకొని ప్రార్థిస్తున్నాం, విన్నవిస్తున్నాం. మమ్మల్ని రక్షించవలసిందిగా, మా జీవనోపాధిని, మా కులవృత్తిని కాపాడుకునేదానికి అధికారులకు అండదండలు ఇవ్వాల్సిందిగా మేము నాయ బ్రాహ్మణులు అందరం కూడా సహృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం, విన్నవి. ఓం శ్రీ సాయిరామ్. ఇదే ఇంతకుముందు అంటపూరు, ఇండుపూరు కానీ, ధర్మవరం కానీ, కదిరి ఎక్కువ ముస్లిమ్స్ కానీ, తమిళ వాళ్ళు ఇదే పరభాషలు పెడుతున్నారు. ఇతర కులస్తులు బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు. దీనికి మేము సహకరించము, పెట్టకూడదు. ఏ ఇతర ఊరు వాళ్ళు వచ్చి మా పుట్టపర్తిలో బార్బర్ షాప్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ పెట్టకూడదని మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. పుట్టపర్తి నగర పంచాయతీలో కర్ణాటకపల్లి రోడ్డు వేరే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు నిర్వహించడం వల్ల పుట్టపర్తిలో ఉండే నాయ బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోతారు. బ్యూటీ పార్లర్ను నడపకూడదని మేము సంఘం తరపున వ్యతిరేకిస్తున్నాము. పుట్టపర్తి నగరం ఉన్నది కొద్దిగా, అందులోనూ ఇక్కడ దగ్గర కులవృత్తిని నమ్ముకొని 100 కుటుంబాలు బతుకుతున్నారు. కావున వేరే ఊరి నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే కులం వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ నిర్వహించడం వల్ల ఉన్న ఈ కుటుంబాలు వీధిపాలు అవుతారు. ఈ నాయ బ్రాహ్మణులు కడుపు కొట్టద్దండి. దీన్ని అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని నిలిపివేయాల్సిందిగా మేము నమస్కారం చేసి కోరుతున్నాం.